ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున మీకు బాగా దగ్గర అనేటువంటి ఒక బంధాన్ని మీరు ఈ రోజున కలవబోతున్నారండి. మరి ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది సాధారణమైనటువంటి ఫోన్ కాల్ కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ అంటేనే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క గుండె అనేది ఒక్క క్షణం ఆగిపోయినంత పని అనేది అవుతుందన్నమాట. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది వస్తుందని చెప్పేసి మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ జన్మలో ఇక ఆ వ్యక్తి మీ యొక్క ముఖం కూడా మేము చూడను, ఎప్పటికీ కూడా చూడను, నాతో వారికి ఎటువంటి సంబంధము అనేది ఉండదు అని చెప్పేసి అనుకుంటుంటే ఒక బంధము అనేది ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరైతే కలుసుకోబోతున్నారని చెప్పాలి. చాలా విశేషంగా అని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ రోజున సాయంత్రం లోపు మీకు జరబోయేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏంటి, అసలు అది ఎంత కూడా ఎవరి నుండి వస్తుంది, ఆ యొక్క ఫోన్ కాల్ మీరు మాట్లాడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు, తప్పకుండా ఈ యొక్క వివరణ అంతా కూడా మనసు పెట్టి మరి వినండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మనకి గురుగారు మీకు తెలియపరుస్తారు. మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మనకి గురుగారు తెలియపరుస్తారండి. కాబట్టి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అదేవిధంగా చెప్పదండి, స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. 100% మీకు ఉన్నటువంటి సమస్యకు ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని మనకి గురుగారు తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్య వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికులను 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. సాధారణంగానే మీరు చాలా గంభీరంగా ఉంటారండి. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దాంతోపాటుగా మంచి మృదువైనటువంటి మాట తీరు, గొప్ప అందము, అంతేకాదు గొప్ప చాతుర్యంతో ఉంటారండి. ఎవరైనా కానీ మిమ్మల్ని మీ యొక్క మనసును నొప్పించేటువంటి పనులు చేస్తే వారిని పూర్తిగా దూరము అనేది పెడతారన్నమాట. దూరం పెట్టేస్తారు. కానీ మరలా వారిపై మీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడాను మరలుతూ ఉండదండి. మీకు ఎంత బాధ పెట్టినా కానీ మీ యొక్క పంతము కొద్దీ వారిని అయితే మరలా దూరం పెట్టినప్పటికీ కూడాను మరలా దగ్గరికి తీసుకుంటారనమాట. అయితే వారిని అలాగే కొన్ని విషయాల్లోనూ వారు చేసినటువంటి పనులను బట్టి వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఇక అలా పక్కన పెట్టినటువంటి వ్యక్తులను వారి యొక్క నంబర్లు సైతం బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వారిని పూర్తిగా మర్చిపోవాలని చెప్పేసి మీరైతే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క మనసు లోపల ఎక్కడో ఏదో ఒక మూల అనేది ఆ యొక్క బంధం కోసం, ఆ యొక్క వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట. అయితే ఈ రోజున మీ యొక్క పంతాన్ని భగవంతుడు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అన్నట్లుగా మీ యొక్క జీవితంలో అసలు ఈ రోజున ఏం జరుగుతుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యక్తి గురించి పదే ఆలోచిస్తూ ఉండవచ్చు. గత కొంతకాలం నుండి అసలు ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకొని ఉన్నారా, లేదంటే నిన్ను పూర్తిగా మర్చిపోయారా అనేటువంటి ఒక ప్రశ్న అనేది మీ యొక్క మనసును ప్రతిరోజు కూడా తొలించి వేస్తూ ఉందండి. మీ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత ఆవరించింది. మీ యొక్క మనసు ఎప్పుడూ కూడా గందరగోళాన్ని, అలాగే మీకు ఉన్నటువంటి మానసికపరమైనటువంటి ప్రశాంతతను కూడా దూరం చేస్తూ వస్తుంది. మరి ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత వలన మీ యొక్క మనసులో ఏర్పడి నుండి ఆ యొక్క నిశ్శబ్దము అనేది బదులు కాబోతుంది. చెప్పాలి అంటే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఒక నిజము అనేది ఈ రోజున మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తే కనుక మీకు వచ్చేటువంటి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్, లేదంటే ఒక ఫోన్కి వచ్చినటువంటి ఒక మెసేజ్ రూపంలో ఏదైనా కానీ ఎవరి నుండి అనేది వస్తుందో చెప్పాలి అంటే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చంద్రుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క దృష్టి వలన ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క గతాన్ని, అలాగే మీకు పూర్తిగా మర్చిపోయేటువంటి ఒక వ్యక్తిని మరలా మీకు దగ్గర చేయబోతుంది అనమాట. అసలు ఆ వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా మీకు ఒక పాత స్నేహితుడా, లేదంటే పాత స్నేహితురాలా, లేదంటే పాత ప్రేమికురాలా, లేదంటే ఎవరైనా కానీ మీకు బాగా అత్యంత మంచి కోరినటువంటి ఒక మంచి శ్రేయోభిలాష ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మరి వారితో మీకు ఏర్పడినటువంటి కొన్ని రకాల విభేదాల కారణంగా కొంతకాలం నుండి వారు దూరంగా ఉండేటువంటి కాలం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీ యొక్క మనసును ఈ యొక్క సంఘర్షణ అనేది కలిచివేస్తూ ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు కూడా మిగిలిపోయి ఉన్నాయండి. అయితే ఆ తర్వాత మీరు విడిచిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది కూడాను మీరైతే ఎప్పుడూ కూడా ఊహించలేరన్నమాట. ఆ వ్యక్తి కూడాను ఊహించలేదు. కానీ ఈ రోజున ఆ యొక్క బంధం లేనటువంటి బాధ అనేది మీకు ఎప్పుడూ కూడాను తొలిచివేస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో చాలా శూన్యంగా ఉండిపోయింది అనేసి కూడా ఈ యొక్క భావన కూడా మీకైతే ఉందన్నమాట. ఎన్నో రకాల అపార్థాల వలన, ఈ గోల వలన, ఈ కొంతకాలంగా మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వలన కూడాను వారు చేసినటువంటి కొన్ని కుట్రల వలన కొన్ని నెలలుగా కాస్త కొన్ని రోజులుగా
అలాగే కాస్త నెలలుగా కొన్ని సంవత్సరాలుగా కూడాను అంతా కూడా మారిపోయి మీ మధ్య మాటలనేవి లేకుండా విడిపోయినటువంటి మీ యొక్క భాగ్యస్వామి ఇకపై మరలా వారితో ఆ యొక్క బంధం అనేది మీకు జీవితంలో ఏర్పడేటువంటి అవకాశం అయితే లేదన్నటువంటి మీ యొక్క భాగస్వామి తరపు నుండి కూడా ఈ రోజున మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారండి. అయితే ఆ వ్యక్తి నుండి ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ రావడం అనేది జరుగుతుంది. అలాగే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక నమ్మకస్తుల లేదంటే స్నేహితుల ఇలా ఎవరైనా కానీ ఉండవచ్చు. ఇక డబ్బు విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ మీకు బాగా అంటే మీకు సంబంధించిన ఏదైనా కానీ ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన ఒక మంచి సమాధానం కూడా ఈ రోజున దొరకబోతుందండి. అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా మీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నారండి. ఇక వారికి ఉన్నటువంటి పంతాలు అనేవి కూడా దూరం అయిపోయి తిరిగి మరలా వారితో ఫ్రెష్గా మీ యొక్క బంధము అనేది చిగురించబోతుంది. అలాగే మీరు వారితో మాట్లాడడం మానేసి అంటే వారు ఎటువంటి బంధాలు కూడాను లేకుండా వారికి సంబంధం అనేది లేకుండా ఎటువంటి శుభకార్యాలకు సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి సొంత కుటుంబ సభ్యులై ఉండవచ్చు. అటువంటి ఒక బంధం అయి కూడా ఉండవచ్చు. లేదంటే ఎవరైనా కానీ కావచ్చండి. అంటే మీరు పూర్తిగా పక్కన పెట్టినట్టు ఒక బంధం అసలు ఆ యొక్క ఫోన్ కాల్లో మీరు ఏం మాట్లాడతారు అనేది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తులు మీతో చక్కగా అంటే మృదుమైనటువంటి స్వభావంతో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే మీకు కొంచెం అంటే ఫస్ట్ మీ యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత వారు మాట్లాడిన తర్వాత మీ యొక్క మైండ్ అనేది బ్లాక్ లిస్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఇది అంతా కూడా నిజంగా జరుగుతుందా, ఆ వ్యక్తి నుండి నాకు ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రావడం ఏంటి, వారు మాతో మాట్లాడడం ఏమిటి, ఇది అంతా కూడా నిజమా కాదా అని కొంచెం అయితే సేపు సందిగ్ధంలో మీరైతే ఉంటారు. కొంత భయాన్ని కూడా కలిగి ఉంటారండి. అయితే అవతల వ్యక్తి నుండి మీకు వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్ నుండి వచ్చేటువంటి అంటే వినిపించేటువంటి మాటలు నిన్ను క్షమించండి అనేసి తప్పకుండా మీరైతే మిమ్మల్ని అడగడం కానీ లేదంటే వారు ఏదైనా కానీ తప్పు చేశామా అని చెప్పేసి ఆ యొక్క తప్పును మర్చిపోయి మరలా ఆ యొక్క బంధాన్ని కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి వారు మాట్లాడిన ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు విన్నప్పుడు మీ యొక్క మనసులో రెట్టింపైనటువంటి సంతోషంతో ఊగిపోతుందన్నమాట. అలాగే మీ ముందు వారు క్షమాపణలు వేడుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు ఇన్నాళ్ళు పెట్టుకునేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట. మీ గురించి ఒక తప్పుడు అబద్ధాన్ని అయితే నమ్మి మిమ్మల్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పేసి అయితే చెప్తారు. తప్పకుండా మిమ్మల్ని అనేక రకాలుగా క్షమాపణలు కూడా వేడుకుంటారు. మరి ఇటువంటి సాహసము అనేది మీకు ఫోన్ కాల్లోనూ వారి యొక్క మాటల ద్వారా అంతా కూడా వ్యక్తపరుస్తారండి. అలాగే ఆర్థికపరమైనటువంటి సర్ప్రైజ్ అనేది కూడా వారి నుండి అయితే మీరు తప్పకుండా పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వారు మీ పైన ఏదైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కాను వ్యాపార పరంగా కాను మీకు రావాల్సిన డబ్బును ఆపేసి మిమ్మల్ని బాగా గత కొంతకాలంగా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తులై కూడా ఉండవచ్చు. మరి వారికే వారే రిలీజ్ అయిపోయి తిరిగి మరలా మా తప్పు మేము తెలుసుకున్నాము, ఇలా రావాల్సినటువంటి డబ్బును కానీ లేదంటే మీకు చెందవలసినటువంటి ఏదైనా కానీ భూమి పత్రాలు ఇటువంటివి ఇళ్ల స్థలాలు కానీ మీకు ఇచ్చేస్తాము, తిరిగి మిమ్మల్ని అంతా కూడా క్షమించండి అని చెప్పేసి వారికై వారే రిలీజ్ అయిపోయి మీతో మరలా తిరిగి ఫ్రెష్గా ఆ యొక్క బంధాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి వారైతే అనుకోవడం ఏంటి ఇది అంతా కూడాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పేసి మీ యొక్క మనసుకు అంతా కూడా అనిపిస్తుంది అనమాట. వారి యొక్క క్షమాపణ అంతా కూడా వేరుకుంటారండి. దీంతో మీకు చాలా ఆశ్చర్యము అలాగే ఆనందం కూడా కలుగుతుందండి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏర్పడేటువంటి ఆ యొక్క ఆశ్చర్యం అనేది మీకు ఏదో ఒక విధంగా మంచి ఆర్థికపరమైన లాభాన్ని కూడా ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా అద్భుతంగా మీ పైన కనిపిస్తుంది. అంటే మీకు కమ్యూనికేషన్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు ఇలా అన్ని రంగాల వారికి కూడా మిమ్మల్ని మీరుగా నిరూపించుకునేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చేసుకోవాల్సినటువంటి పూర్వపు పుణ్య ఫలితం వల్ల భగవంతుడు మిమ్మల్ని పరీక్షించింది చాలని చెప్పేసి అనుకున్నాడేమో కానీ తెలియదు. కానీ మీకు ఈ రోజున ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా చాలా అద్భుతంగా స్వాగతిస్తారు. మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అవకాశాన్ని అయితే అంతా కూడా అందిపుంచుకోబోతున్నారండి. గతంలో చేసినటువంటి ఒక మంచి పనో లేదంటే అంటే ఎవరికో చేసినటువంటి ఒక మంచి సహాయమో దానికో ఈ రోజున మీకు అంతా కూడా శుభ ఫలితంగా మరి ఈ రోజున మీకు అంతా కూడా మంచి వార్తగా వినటువంటి భాగ్యాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు ఈ రోజున మీకు గుర్తు చేయబోతున్నాడు అనమాట. ఇక ఈ రోజున వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కూడా ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో వల్లనో లేదంటే భగవంతుడు మీకు ఈ రోజున స్వయంగా ఒక వరాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. అయితే ఇది అంతా కూడా మీరు నమ్మి తీరాలండి. మీ యొక్క మనసులో ఉండే సుదీర్ఘ కాలపు భారాన్ని నిరాశను ఇంకా కుమిలిపోయేటువంటి ఆ యొక్క బాధను అంతా కూడా పక్కన పెట్టనండి. ఇక మానసిక పరంగా చాలా అలసిపోయారు, ప్రశాంతత అనేది లేక మీ యొక్క మనసును చాలా ఎక్కువగా ఒత్తిడి అనేది ఎక్కువగా కలుగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ రోజున ఏర్పడినటువంటి ఈ యొక్క సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య ఔషధం లాగా మీ యొక్క మనసుకు అంతా కూడా తేలియాడుతున్నటువంటి ప్రశాంతతను అయితే అందిస్తుందండి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు పూర్తిగా కోల్పోయినటువంటి ఒక పాత బంధాన్ని తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశపెట్టాలా అనే విధంగా చేస్తుంది అంతా కూడా ఈ కాలము. అయితే మరీ ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రధానంగా ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి అనేది ఉన్నప్పటికీ కూడాను ఏ పనిలో ఉన్నప్పటికీ కూడాను మీరు ఎన్ని పనులు ఉన్నా కానీ జాప్యం వలన ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. మీకు వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్ను మీరు రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. ఈ రోజున మొబైల్ ఫోన్ను కూడా సైలెంట్లో పెట్టకండి. అలాగే తెలియనటువంటి నెంబర్లు లేదంటే ప్రైవేట్ నెంబర్ల నుండి కూడా కాల్స్ వచ్చేటువంటి
కొంతమంది చిరాకు అనేది పడిపోయి లిఫ్ట్ చేయకుండా ఉంటారు కదండి. తప్పకుండా ఈ రోజున వచ్చి నా యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోండి. ప్రశాంతంగా అవతల వ్యక్తితో మాట్లాడండి. అంతేకాదు ఈ రోజున ప్రశాంతత అనేది కూడా మీ యొక్క మైండ్ని చాలా ప్రశాంతంగా మీరే ఉంచుకోవాలన్నమాట. గొంతులో ఎటువంటి కోపం అనేది లేకుండా స్పష్టంగా ఉండండి. చాలా హుందాగా ప్రవర్తించండి. అలాగే మీ యొక్క మనస్సాక్షిని మీరైతే కాపాడుకోండి. ఈ రోజున ఖచ్చితంగా మీరు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా మీరైతే పొందుకోవాలి. కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం కోసం స్వామివారిని అమ్మవారిని అయితే చక్కగా పూజించడం, విశేషంగా గంధ పుష్ప అక్షింతలతో చక్కగా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని, అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమ పూజను చేసుకొని ఈ రోజున ఆవునిధితో దీపం అనేది పెట్టుకొని మనస్ఫూర్తిగా వేడుకోనండి. నా యొక్క జీవితంలో జరిగిన తప్పును మరలా నా యొక్క జీవితంలోకి ఏ వ్యక్తుల ద్వారా అయితే నేను మోసపోయానో అదే క్షణాలు నాకు మరలా పరిచయం అనేది చేయొద్దు. నా యొక్క జీవితంగా నేను మర్చిపోయినటువంటి కొన్ని విషయాలను తిరిగి మరలా నా యొక్క జీవితంలోకి పునరావృతం చేయకుండా చేయి స్వామి అనేసి నేనైతే ఏర్పరచుకున్న నమ్మకాన్ని, ఎదుటి వ్యక్తులపై ఏర్పరచుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా ఈ రోజు నుండి నాకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నేను జయించేటువంటి అవకాశాన్ని, ధైర్యాన్ని నాకు కల్పించు అనేసి మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకోండి. అలాగే స్వామివారి ముందు 2 ఒత్తుల దీపం అనేది వెలిగించి తిరిగి మరలా మా బంధం అంతా కూడా కొనసాగే విధంగా ఈ యొక్క బంధాలు మరింత ఎక్కువగా బలపడేటువంటి అవకాశాన్ని చేయమని చెప్పేసి భగవంతుని అయితే వేడుకోండి. మరి ఈ రోజున ప్రకృతి ఆడేటువంటి నాటకంలో మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎటువంటి మలుపు అనేది వస్తుంది అనేది కూడా మీరైతే ఊహించలేరన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రమే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.